హల్లెలూయా. బిగ్గరగా రెండు చేతులు ఎత్తి అందరం స్తోత్రించెదము. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 22వ వాక్యం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలంగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు కట్టబడుచు ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 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 ఈ భూమి మీద చాలామంది మానవులు అనేకమైన వాటిని తెలుసుకొని నిమిత్తమై రాత్రనక పగలనక ప్రయాసపడుతూ ఉన్నారు. చాలామంది మానవులు ఒకరు కాదు, ఇద్దరు కాదు, నీవు కానీ నేను కానీ లెక్క పెట్టలేనంతమంది మానవులు అనేకమైన వాటిని తెలుసుకోవాలని రాత్రనక పగలనక ప్రయాసపడుతూ ఉన్నారు. దేవుని సముఖానికి నడిపించబడిన మనమైతే దేవునిని గూర్చి పరిశుద్ధాత్మ దేవుని ద్వారా మన జీవితాలలో జరిగే ప్రతి దైవ కార్యమును మనము పొందుకొని నిమిత్తమై ప్రయాసపడవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒక బాధాకరమైన సంగతి, ఒక వేదనకరమైన సంగతి, ఒక దుఃఖకరమైన సంగతి ఏమిటి అని మనం గమనించగలిగితే, ఈ క్రైస్తవ ప్రపంచంలో చాలామంది సేవకులకు, చాలామంది విశ్వాసులకు పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే, చాలామందికి తెలియదు. వేదవాక్యము కూడా సెలవిస్తుంది. అపోస్తుల కార్యాలు 18వ అధ్యాయం చివరి వాక్యములలోనూ మీరు తలలు పైకెత్తి వినండి చాలు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయము ప్రారంభ వాక్యాలలో మనము చదవగలిగినట్లయితే, అపోలో అన్న ఒక దైవ సేవకుడు ఉన్నాడు.
అతడు యూదుడు, అతడు విద్వాంసుడు, అతడు లేఖనము యందు ప్రావీణ్యము కలిగిన వాడు, తన ఆత్మ యందు తీవ్రత కలిగి దేవుని సేవ చేస్తూ ఉన్నాడు. అతనికి యేసు ప్రభువును గూర్చి తెలుసు. యేసు ప్రభువును గూర్చి తెలుసు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతే తెలియదు. పరిశుద్ధాత్మ అభిషేకం యొక్క నింపుదల ఉంది. ఒక వ్యక్తి అభిషేకంతో నింపబడినప్పుడు, ఒక వ్యక్తిలోనికి అభిషేకం దిగి వచ్చినప్పుడు అతడు అన్య భాషలు మాట్లాడతాడన్న సంగతి అతనికి తెలియదు. ఈ కడవరి దినాలలో ఈ భూమి మీద ఉన్న ఏ వ్యక్తి అయినా సరే ప్రభు యొక్క రహస్య రాకడకు సిద్ధపడి, ప్రభు యొక్క రహస్య రాకడలో మహిమగలిగిన యేసును ఎదుర్కోవాలంటే పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నాడన్న సంగతి తెలుసుకోవాలి. అభిషేకం యొక్క నింపుదల, పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిలోనికి దిగి వస్తాడు. ఏ కులం లేదు, ఏ మతము లేదు, ఏ వర్గము లేదు, ఏ దేశ భావం లేదు, ఏ దేశ భేదము లేదు. ఎవరిలోనికైనా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడై ఉన్నాడు. ఎవరిలోనికైనా పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చేవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వారైనా, ఏ ప్రాంతానికి సంబంధించిన వారైనా, ఏ గ్రామానికి సంబంధించిన వారైనా, ఎచ్చటి వారైనా అభిషేకం కొరకు కనిపెట్టుకుంటే, అభిషేకం కొరకు ప్రార్థన చేస్తే, పరిశుద్ధాత్మ నింపుదల కొరకు తండ్రిని వేడుకుంటే వారిని ఖచ్చితంగా అభిషేకముతో దేవుడు నింపువాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అసలు పరిశుద్ధాత్మ దేవుని గురించి కొన్ని విషయాలు ఈ సమయంలో మనం నేర్చుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆది నిత్యము నుండి రాబోవు నిత్యం వరకు ఉన్నవాడు. హల్లెలూయా. ఈ బ్యానర్లో చూడవచ్చు మీరు, ఆది నిత్యము, రాబోవు నిత్యము. ఆది నిత్యము నుండి రాబోవు నిత్యం వరకు నిత్యము ఉన్నవాడు. తండ్రి నిత్యము ఉన్నవాడు. కుమారుడైన యేసు నిత్యము ఉన్నవాడు. పరిశుద్ధాత్ముడు కూడా నిత్యము ఉన్నవాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు నిత్యము ఉన్నవాడు. సకల కాలాలలో ఉన్నవారు, సకల యుగాలలో ఉన్నవారు. సకల కాలములు కానీ సకల యుగములు కానీ నిర్మింపబడక మునిపే ఆది యందే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు, త్రియేక దేవుడు ఆది యందే ఉన్నాడు. ఆది యందు ఉన్న దేవుడు రాబోవు నిత్యము వరకు ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సంకీర్తనలు యెషయా పుస్తకము 40వ అధ్యాయం 28వ వాక్యం చదువుదాం.
నీకు తెలియదా? నీకు తెలియదా? నీవు వినలేదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా, భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. చాలండి. తండ్రి కోసం ఏం రాయబడ్డదో చూడండి. నీకు తెలియదా? భూదిగంతములను కలుగు చేసిన దేవుడైన యెహోవా నిత్యము ఉన్నవాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అంటే దేవుని కొరకు ఏమి రాయబడ్డదంటే నిత్యము ఉన్నవాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి యేసు ప్రభువారు శరీరమును ధరించుకొని ఈ భూమి మీద నివసించుచున్న దినాలు, ఇశ్రాయేలీల ప్రజలు లేక యూదులు వచ్చి యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. యేసు ప్రభు వారితో మాట్లాడుతున్న సందర్భంలో, వారు యేసు ప్రభుతో మాట్లాడుతున్న సందర్భంలో యేసు ప్రభు వారు అంటున్నారు, నేను అబ్రహాము కన్నా ముందు ఉన్నవాణ్ణి. వాళ్ళు అంటున్నారు, నీకింకా 50 సంవత్సరాలు రేవు, ఇంకా నీకు 50 సంవత్సరాలు నిండలేదు, నీవు అబ్రహాము కన్నా ముందు ఎలాగుంటావు? అబ్రహాము కొన్ని వేల సంవత్సరాలకు పూర్వము ఆయన భూమి మీద జీవించి పాతి పెట్టబడ్డాడు, సమాధి చేయబడ్డాడు. ఆ సమయంలో నువ్వెలాగున్నావు? ఆ సమయంలో నువ్వెక్కడున్నావు? ఆ సమయంలో నువ్వెప్పుడున్నావు అని అడుగుతూ ఉన్నారు. యోహాను సువార్త 8వ అధ్యాయం 57 నుంచి చదవండి. అందుకు యూదులు నీకింకను 50 సంవత్సరములైనా లేవే, నీకింకను 50 సంవత్సరములైనను లేవే, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, నీవు అబ్రహామును చూచితివా అని ఆయనతో చెప్పగా, యేసు అబ్రహాము పుట్టక మునిపే నేను ఉన్నానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అబ్రహాము పుట్టక మునిపే నేను నిశ్చయముగా ఉన్నానని చెప్పుచున్నాను. అందరూ బ్యానర్లో చూడొచ్చు. ఇది జరిగిన సందర్భం ఎక్కడంటే యేసు ప్రభు శరీరధారిగా ఉన్న 5వ యుగంలో జరిగిన సందర్భం. వారిరువురు మాట్లాడుతున్న సందర్భం ఎప్పుడుదంటే మనసాక్షి కాలంలో అబ్రహాము ఉన్నాడు. అంతకన్నా ముందు అజ్ఞాన కాలం ఉంది, అంతకన్నా ముందు దేవదూతల కాలం ఉంది, అంతకన్నా ముందే దేవదూతలు కూడా కలుగు చేయక మునుపు, భూ దిగంతములు కలుగు చేయక మునుపు, సమస్తమును కలుగు చేయక మునుపు ఎవరు ఉన్నారంటే ప్రభు అయిన యేసు ఉన్నాడు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం ఏంటంటే, ఆదియందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యం ఏమై ఉందంటే దేవుడై ఉండెను. అంటే వాక్యం ఎప్పటిది? ఇప్పటిది కాదు. వాక్యము ఎప్పటిది? 2000 సంవత్సరాలకు పూర్వమైంది కాదు. యేసు ప్రభు ఎచ్చటివాడు? ఆదియందే ఉన్నవాడు. అంటే తండ్రి నిత్యము ఉన్నాడు, యేసు ప్రభు కూడా నిత్యము ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అదేవిధంగా పరిశుద్ధాత్మను గూర్చి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 14వ వాక్యం. నిత్యుడగు ఆత్మ ద్వారా చాలండి. ఆత్మదేవుడు కూడా నిత్యము ఉన్నవాడు. అందరు ఎలా చూడండి, తండ్రి నిత్యము ఉన్నవాడే, కుమారుడు నిత్యం ఉన్నవాడే, పరిశుద్ధాత్ముడు నిత్యం ఉన్నవాడే, త్రియేక దేవుడు నిత్యము ఉన్నవాడు. ఇప్పుడు మీరు మనస్సు పెట్టి ఇక్కడి నుంచి వినండి. నిత్యము ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఈ కృపాకాలములో ఒక మానవునిలో ఉండడానికి ఆయన పరలోకములో నుండి భూమి మీదకు వచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడి నుంచి వచ్చాడంటే పరలోకములో నుండి ఈ భూమి మీదకి పంపబడ్డాడు.
పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వాక్యం. పరలోకములో నుండి పంపబడిన పరిశుద్ధాత్మ. చాలండి. ఇప్పుడు పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు పంపబడ్డారు. పరలోకములో నుండి పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీదకు వచ్చాడు. పరలోకములో నుండి నిత్యము ఉన్న దేవుడు, ఆది నిత్యము నుండి రాబో నిత్యం వరకు ఉన్న దేవుడు, సకల యుగాలలో ఉన్న దేవుడు, సకల కాలాలలో ఉన్న దేవుడు ఈ కృపా కాలములో ఎక్కడికి వచ్చాడంటే భూమి మీదకు వచ్చాడు. భూమి మీదకి పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాడు. ఎందుకు వచ్చాడు? ఏ పని నిమిత్తం వచ్చాడు? ఏ కార్యము నిమిత్తం వచ్చాడు? పరలోకములో నుండి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు ఎందు నిమిత్తం వచ్చాడంటే, ఏ పని నిమిత్తం వచ్చాడంటే, ఏ కార్యము నిమిత్తం వచ్చాడంటే, చాలా పనులున్నాయి, చాలా కార్యాలున్నాయి, చాలా దైవ పనుల నిమిత్తము ఆయన పరలోకములో నుండి దిగి వచ్చాడు. అందులో ఒక కార్యం ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండుటకు, పరిశుద్ధాత్మ దేవుని మూలంగా మీరు దేవునికి నివాస స్థలముగా ఉండుటకు కట్టబడుచున్నారు. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీ జీవితంలో ఒక పనిని జరిగించాలని ఇష్టపడుతున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు నీ బ్రతుకులో, నీ జీవితంలో ఒక పనిని జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ పని ఏంటో తెలుసా? నీవు దేవునికి నివాస స్థలముగా మార్చబడే ఒక ఘనమైన పనిని నీలో జరిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడైతే నిన్ను ఎలా మార్చాలని ఇష్టపడుతున్నాడంటే, దేవుడు నివసించే ఒక నివాస స్థలముగా మార్చాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఇప్పుడు నువ్వు ఒక నిర్ణయానికి రావాలి. ఆత్మదేవుడైతే నిన్ను దేవునికి నివాస స్థలముగా మార్చడానికి ఆయన సిద్ధమే. నిన్ను దేవునికి నివాస స్థలముగా కట్టడానికి ఆయన సిద్ధమే. ఆయన పని జరిగించడానికి సిద్ధమే. ఆయన పనిని పూర్తి చేయడానికి సిద్ధమే. ఆయన ఎందు నిమిత్తమైతే నీ కొరకు పంపబడ్డాడో ఆ కార్యము నీ ప్రాణాత్మ దేహాలలో జరిగించడానికి ఆత్మదేవుడు సిద్ధమే. మరి ఆత్మదేవుని ఆ పని చేయమంటావా వద్దంటావా? నువ్వు నిర్ణయించుకోవాలి. దేవుడు అంటున్నాడు, ఈ పండు తిన్న దినాన్న మీరు చచ్చిపోతారు. ఈ పండును తిన్న దినాన్న మీరు చచ్చిపోతారు. దేవుడు ఎందుకు చెప్పాడు? ఏ కారణంతో చెప్పాడు? ఏ ఉద్దేశంతో చెప్పాడు? వారు చావకూడదని చెప్పాడు. వారిలో ఆశీర్వాదాలు పోకూడదని చెప్పాడు. వారు ఎప్పుడు కూడా నిత్యము 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 మరణము లేనివారుగా ఉండాలనే దేవుడు ఆ మర్మాన్ని వారికి బయలుపరిచాడు. చెప్పకపోతే దేవుందు లోపం అవుతుంది. కానీ దేవుడు
ఆ మర్మాన్ని, ఆ అనుభవాన్ని, ఆ ప్రకటనను, ఆ ఆజ్ఞను దాచిపెట్టలేదు. ఆదాముకు అవ్వమ్మకు ఎందుకు బయలుపరిచారంటే ఆ పండు తినకుండా, ఆజ్ఞను అతిక్రమించకుండా, దేవుడు చెప్పిన మాట మేరకుండా వారు నిత్యము బ్రతకాలని, నిత్యము ఆశీర్వాదాలలో ఉండాలని, నిత్యము దేవుడు ఎట్టి అనుభవంతో వారిని సృజించారో ఆ మహిమలోనే ఉండాలని ఆ మర్మాన్ని బయలుపరిచి అది తినవద్దని ఆజ్ఞాపించాడు. ఈరోజు నీతో స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. స్పష్టంగా దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆత్మదేవుడు నిన్ను ఎలా మార్చాలనుకుంటున్నాడంటే, దేవుడు నివసించే ఒక స్థలంగా ఆయన నిన్ను మార్చాలని ఇష్టపడుతున్నాడు. దేవుణ్ణి ఆ పని చేయమంటావా వద్దంటావా? ఆత్మదేవునికి ఆ అవకాశం నువ్విస్తావా ఇవ్వా? ఆత్మదేవుడు నిన్ను దేవుడు నివసించే ఒక నివాస స్థలముగా ఆయన మార్చే ఆ ఘనమైన పనిని నీ జీవితంలో ఆయన ప్రారంభించడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని నివాస స్థలంగా మార్చబడాలంటే రెండు కార్యాలు జరగాలి. మొదటి కార్యం ఏంటంటే, మొదటి అనుభవం ఏంటంటే, నువ్వు అభిషేకముతో నింపబడిన వ్యక్తిగా మార్చబడాలి. అభిషేకంతో నింపబడిన బిడ్డగా మార్చబడాలి. అభిషేకం నీలోనికి వచ్చి, పరిశుద్ధాత్మ అభిషేకం నీలో కుమ్మరించబడి, ఆత్మతో నువ్వు నింపబడి, ఆ అభిషేకము ద్వారా వాక్శక్తిని పొందుకొని అన్య భాషలు మాట్లాడే అనుభవంలోనికి నీవు రావాలి. మేడగదిలో 120 మంది పురుషులు, అనేక మంది స్త్రీలు. అభిషేకం వారిలోనికి రావాలని, అభిషేకంతో వారు నింపబడాలని, అభిషేకం కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు మొరపెడుతూ ఉన్నారు. అభిషేకమేమో వారిలోనికి రావడం లేదు. ఎప్పుడు కూడుకున్నారంటే వాళ్ళు యేసు ప్రభువారు సమాధిని గెలిచి లేక సమాధిని ఓడించి ఆయన తిరిగి లేచాడు. 40 దినాలు అనేక మంది స్త్రీలకు, శిష్యులకు 40 రోజులు కనబడ్డారు. బాగా వినాలి, 40 రోజులు కనబడ్డారు. 40వ రోజు ఒలీవ కొండ మీద ఆయన శిష్యులు చూస్తూ ఉండగా, అనేక మంది స్త్రీలు చూస్తూ ఉండగా పరలోకానికి ఆయన ఆరోహణం అయిపోయాడు. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 9వ వాక్యం. ఈ మాటలు చెప్పి వారు చూచుచు ఉండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. చాలండి. 40వ రోజు జరిగిన కార్యం ఇది. యేసు ప్రభువారు తండ్రి ఇంటికి వెళ్ళిపోతున్నారు, పరలోకానికి వెళ్ళిపోతున్నారు, సింహాసనం చెంతకు వెళ్ళిపోతున్నారు. 40వ రోజు కార్యం జరిగింది. వాళ్ళందరూ కూడా
ఆ ఒలివ కొండ మీద నుంచి దిగి వచ్చి ఎక్కడికి వెళ్ళారంటే అభిషేకం పొందుకోవాలని మేడగదిలోనికి వెళ్ళారు. అభిషేకం పొందుకోవాలని మేడగదిలోనికి వెళ్ళారు. 41వ రోజు అంతా ప్రార్థన చేశారు. అభిషేకం వారిలోనికి రాలేదు. రెండవదిగా 42వ రోజు కూడా ప్రార్థన చేశారు, అభిషేకం రాలేదు. 43వ రోజు కూడా ప్రార్థన చేశారు, అభిషేకం రాలేదు. 44వ రోజు, 45వ రోజు, 46వ రోజు, 47వ రోజు, 48వ రోజు, 49వ రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. కన్నీళ్లు కారుస్తున్నారు, అంగలారుస్తున్నారు, అబ్బా తండ్రి అని మొరపెడుతున్నారు. వారు ఎంతగా ప్రార్థన చేయుచున్నప్పటికీ కూడా అభిషేకం వారిలోనికి రావడం లేదు. ఈరోజు చాలామందిలో జరుగుతున్న ఒక దుఃఖకరమైన అనుభవం ఏంటంటే, కొంతమంది ఎంతగా ప్రార్థన చేసినా, ఎంతగా కనిపెట్టుకుంటున్నా అభిషేకం వారిలోనికి దిగి రావడం లేదు. అట్లయినా ఏమందుము? మన ప్రార్థనలు దేవుడు వినటం లేదు అందుమా? అట్లనరాదు. అడిగే ప్రతి ఆత్మ సంబంధమైన కార్యమును జరిగించుటకు మన దేవుడు ఎల్లవేళలో కూడా సిద్ధముగా ఉన్న దేవుడు. నీ జీవితంలో బాగా గుర్తుపెట్టుకో, దైవ సంబంధమైన వాటిల కొరకు నువ్వు ఎప్పుడు ప్రార్థించినా, ఎన్నడు ప్రార్థించినా, ఏ స్థలంలో ప్రార్థించినా, ఏ గ్రామంలో ప్రార్థించినా, ఏ దేశంలో ప్రార్థించినా, నీ చేతులు సింహాసనం తట్టు ఎత్తుచు ఉండగా మనం ఆత్మానుసారంగా ఏది అడిగినను ఆయన మన మనవుని ఆలకించునని దేవుని లేఖనములు సెలవిస్తున్నాయి. దేవుని లేఖనాలు సెలవిస్తున్నాయి. కానీ అక్కడ ఏం దిగి రావడం లేదంటే అభిషేకం దిగి రావడం లేదు. వారందరూ కూడా దేవుని పాదాలు పట్టుకొని పోరాడుతూ ఉన్నారు. దేవుడు వారికి ఒక లోపాన్ని చూపిస్తున్నాడు. దేవుడు వారికి ఒక లోపాన్ని చూపిస్తున్నారు. ఆ లోపం వారిలో ఉండగా అభిషేకం దిగి రావడం అసాధ్యమైపోతూ ఉంది. ఆ లోపం తొలగించబడాలి, అభిషేకం వారిలోనికి రావాలి. ఆ లోపం తొలగించబడాలి, అభిషేకం వారిలోనికి వచ్చి అభిషేకంతో నింపబడి అభిషేకం ద్వారా వాక్శక్తిని పొందుకొని అన్య భాషలో ధారాళంగా మాట్లాడి భూ దిగంతముల వరకు దేవుని సాక్షార్థమై వారు పంపబడాలి. ఆ లోపం ఏంటో తెలుసా? 12 మంది అపోస్తులు, బాగా గుర్తుపెట్టుకోండి. 12 మందిలో ఒక అపోస్తులుడు ఇస్కరియోతు యోధ. ద్రోహం వల్ల, అన్యాయం వల్ల సంపాదించిన ధనాన్ని బట్టి, అక్రమార్కుల స్నేహం బట్టి దేవుని విడిచి, దేవుని సేవను విడిచిపెట్టి, దేవుని సన్నిధిని విడిచిపెట్టి దేవునికి దూరం అయిపోయి ఉద్యోగాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు ఎంతమంది అయిపోయారు అపోస్తులు? 11 మంది అయ్యారు. అపోస్తులు అనగా 12 మంది. ఇప్పుడు అక్కడ ఎంతమంది ఉన్నారంటే 11 మందే ఉన్నారు. 11 మందే ఉన్నారు. 11 మందే ఉన్నారు. ఇప్పుడు అక్కడ లోపం ఏం కనబడుతుందంటే ఇంకొక అపోస్తులుడు చేర్చబడాలి. 11 మంది ఉన్నారు, అక్కడ ఒక ఉద్యోగం ఉంది. 12వ మంది అపోస్తులుడు చేర్చబడాలి. బలిపీఠం కట్టబడాలి, 12 మందితో కట్టబడాలి. అది ఒక 12 సంఖ్య పూర్తవ్వాలి. అప్పుడు 2 మనుషుల పేరట వారు చీటీ వేశారు. హృదయాంతరంగంలో ఎరిగిన ప్రభువా, నీతో పాటు ఈ 3.5 సంవత్సరాల కాలం కూడా వీరు కూడా ఉన్నారు. ఈ 2లో ఎవరు చీటీ పైకి వస్తుందో, ఎవరు చీటీ అయితే వస్తుందో వారే 12 మంది అపోస్తులుగా చేర్చబడతారు అని 2 పేర్లు ఒక చీటీ మీద, 2 చీటీల మీద రాసి ప్రార్థన చేసి ఒక చీటి తీగా ఒక వ్యక్తి పేరు వచ్చింది.
ఎప్పుడైతే ఆ వ్యక్తిని అపోస్తులుడిగా అపోస్తులు ప్రకటించి, అపోస్తులు నిర్ణయించి, అపోస్తులు అభిషేకించి 11 మందితో పాటు ఈ వ్యక్తిని కూడా చేర్చిన తర్వాత 12 మంది అపోస్తులు అయిన వెంటనే 50వ దినము జరిగిన ఒక ఘనమైన గొప్ప కార్యం ఏంటంటే, ఒక బలమైన గాలి వంటి గాలి ఆ గృహమంతా నింపబడి అగ్ని వంటి నాలుకలుగా విభాగింపబడినట్లు వారికి కనబడి, అందరి మీద వ్రాలగా అందరూ పరిశుద్ధాత్మత నింపబడి, అందరూ కూడా పరిశుద్ధాత్మ అభిషేకము చేత వారు నింపబడిన వారే వాక్శక్తిని పొందుకొని అన్య భాషలు ధారాళంగా మాట్లాడగలిగారు. ఈ సమయంలో శక్తిమంతుడైన దేవుడు నిన్ను కూడా ఒక ఘనమైన అనుభవానికి పిలుస్తూ ఉన్నాడు. నిన్ను కూడా అభిషేకంతో నింపడానికి. మేడగదిలో ఏ అభిషేకం దిగి వచ్చిందో, ఏ రీతిగా అభిషేకం దిగి వచ్చిందో, ఎంత బలంగా అభిషేకం దిగి వచ్చిందో, ఎంత వేగంగా అభిషేకం దిగి వచ్చిందో, అగ్ని వంటి నాలుగులుగా విభాగింపబడినట్లు ఒక్కొక్కరికి కనబడి, ఒక్కొక్కరి మీద వ్రాలగా అందరూ ఆత్మతో నింపబడి అభిషేకాన్ని వారు పొందుకొని అన్య భాషలు మాట్లాడారు. అదే అభిషేకాన్ని నీ కొరకు దేవుడు సిద్ధపరిచాడు. అదే అభిషేకం నేటికి కూడా ఈ భూమి మీద అనేకమైన ప్రజల్లోనికి దిగి వస్తూ ఉంది. నీలోని కూడా ఒక బలమైన అభిషేకం దిగి రావాలి. ఒకవేళ నువ్వు అభిషేకంతో నింపబడిన వ్యక్తివైతే బాగా నిన్ను పరిశీలించుకో. ప్రభువా, లోపం ఏంటో నాకు బయలుపరిచయ్యా. ఆ లోపాన్ని విడిచిపెడతానయ్యా ఒక నిర్ణయానికి రా. ఖచ్చితంగా నిన్ను కూడా అభిషేకంతో నింపువాడై ఉన్నాడు. నిన్ను తృణీకరించేవాడు దేవుడు కాదు. నీ తల్లి అయినా నిన్ను తృణీకరించవచ్చేమో, నీ తండ్రి అయినా నిన్ను తృణీకరించవచ్చేమో, నీ బంధువులు నిన్ను తృణీకరించవచ్చేమో, సమాజము నిన్ను తృణీకరించవచ్చేమో. అందరూ తృణీకరించినప్పటికీ కూడా దావీదును దేవుడు కోరుకొని ఉన్నాడు. అందరి చేత తృణీకరించబడిన దావీదును ఘనపరిచాడు దేవుడు. అందరి చేత తృణీకరించబడిన దావీదుకు సింహాసనాన్ని ఇచ్చాడు దేవుడు. అందరి చేత తృణీకరించబడిన దావీదును ఇదిగో శాశ్వతమైన కృపతో నింపిన దేవుడు ఇక్కడ సజీవంగా ఉన్నాడు. అందరి చేతను తృణీకరించబడుతున్నావేమో, నీ జీవితానికి విలువ లేదని అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ మాటలకు విలువ లేదని అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, ఒంటరివి అని అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, నీ వెనకాల ఎవరు లేరని అందరూ నిన్ను తృణీకరిస్తున్నారేమో, సామర్థ్యం లేదని, బలము లేదని నిన్ను అందరూ తృణీకరిస్తున్నారేమో. నా దేవునికి నీవే కావాలి. అందరి చేత తృణీకరించబడిన నిన్నే ఇదిగో అందరి ఎదుట ఘనపరిచే దేవుడు ఇక్కడ సంచారం చేయించి ఉన్నాడు. అందరి చేత తృణీకరించబడిన నీ జీవితాన్ని ఒక బలమైన అభిషేకంతో దేవుడు నింపడానికి ఇష్టపడుతున్నాడు. ఇదిగో నీ ప్రాణాత్మ దేహంలో అభిషేకంతో నింపి దేవుడు నివసించే ఆలయముగా మార్చడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడైతే 12వ అపోస్తలుడు చేర్చబడ్డాడో వెంటనే 50వ దినం అనగా పెంతుకోస్తు దినం బలంగా అభిషేకం వారిలోనికి దిగి వచ్చింది. దేవునికి స్తోత్రం. ఇది మొదటి కార్యం. రెండో కార్యం ఏంటంటే మనలోనికి వచ్చిన అభిషేకం, మనలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి మన పక్షంగా ఒక ఆలోచన ఉంది. నీలోనికి దిగి వచ్చిన పరిశుద్ధాత్మ దేవునికి నీ పక్షంగా ఒక ఆలోచన ఉంది, ఒక ఉద్దేశం ఉంది, ఒక ప్రణాళిక ఉంది. అనేకమైన దైవ కార్యాలు జరిగించడానికి నీలోనికి వచ్చాడు. ఆత్మ మూలంగా, పరిశుద్ధాత్మ దేవుని మూలంగా, నీలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుని మూలంగా
నువ్వు ఎలా మార్చబడాలో తెలుసా? దేవుడు నివసించే ఒక నివాస స్థలముగా నువ్వు మార్చబడాలి. నువ్వు మార్చబడాలి. ఆత్మదేవుడు నిన్ను ఆ రీతిగా మార్చడానికే నీలోనికి వచ్చాడు. ఆత్మదేవుడు నీలోనికి రావడానికి గల కారణం ఏంటంటే, ఏ విధము చేతనైనా నీవు దేవుడు నివసించే ఒక ఆలయముగా నువ్వు కట్టబడాలి. దేవుడు నివసించే ఒక నివాస స్థలముగా నువ్వు మార్చబడాలి. అందు నిమిత్తమే పరిశుద్ధాత్మ దేవుడు నీలోనికి వచ్చాడు. అసలు దేవుడు నివసించే నివాస స్థలం ఎలా ఉంటుంది? అసలు దేవుడు ఎక్కడ నివసిస్తాడు? ఎవరిలో నివసిస్తాడు? ఏ అనుభవాలు కలిగి ఉంటే, ఏ అనుభవాలకు లోబడితే, ఏ అనుభవాలను ప్రేమిస్తే, ఏ అనుభవాల్లో నిలిచి ఉంటే, ఏ అనుభవాలకు అప్పగించుకుంటే వారిలో నిలిచి ఉంటాడు. ఒకటి, అభిషేకంతో నింపబడాలి. రెండవదిగా మనలోనికి వచ్చిన ఆత్మదేవుడు, మనకు అనుగ్రహించబడిన ఆత్మదేవుడు, మనలో నివసించుచున్న ఆత్మదేవుడు, మనలోనికి బలంగా వచ్చిన ఆత్మదేవుడు మనల్ని దేవుడు నివసించే నివాస స్థలంగా మార్చడానికి ఆయన మనలోనికి వచ్చాడు. ఈ రాత్రికాల సమయంలో ఈ యొక్క అనుభవాలను నువ్వు వివేచించాలి. ఈ అనుభవాలకు నువ్వు లోబడాలి. ఈ అనుభవాలకు నువ్వు అప్పగించుకోవడం ద్వారా నువ్వు ఎలా మార్చబడతావు అంటే, దేవుడు నివసించే నివాస స్థలముగా ఆత్మదేవుని ద్వారా నువ్వు మార్చబడతావు. దేవునికి స్తోత్రం. దేవుడు నివసించడానికి కావలసిన అనుభవాలు. మొదటి అనుభవం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వాక్యము 20వ వాక్యము చదువుదాం. నేనైతే దేవుని విషయమై జీవించు నిమిత్తం ధర్మశాస్త్రము వలన ధర్మశాస్త్ర విషయమై చచ్చిన వాడినైతిని. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడ్డాను. ఇకను జీవించువాడును నేను కాను, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. ఇప్పుడు తలల పైకెత్తి వినండి. ఇప్పుడు మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను, వినండి. నేను పౌలు అన్న ఒక దైవ సేవకుడిని. సంఘానికి ఆత్మదేవుడు ఒక విషయాన్ని తెలియపరచమన్నాడు. నాయందు నివసించుచున్నది ఎవరంటే, క్రీస్తు నాయందు నివసిస్తున్నాడు. అంటే ఇప్పుడు ఈ దేహం ఎలా మార్చబడ్డది? క్రీస్తు అనే దేవుడు లేక యేసు క్రీస్తు అనే దేవుడు నివసించే నివాస స్థలముగా ఈ దేహం మార్చబడ్డది. మీకు అర్థమైందా? క్రీస్తే నా యందు నివసించుచున్నాడని పౌలు చెప్తున్నాడు. క్రీస్తే నా యందు నివసించుచున్నాడని పౌలు చెప్తున్నాడు. మరి పౌల్లో ఆ అనుభవం ఉండబట్టికే కదా పరిశుద్ధాత్మ దేవుడు ఈ విషయాన్ని గ్రంథస్థం చేయించాడు. అంటే ఇప్పుడు పౌలు దేహం ఎలా మార్చబడ్డది? దేవుడు నివసించు నివాస స్థలముగా మార్చబడ్డది. ఇది ఎలా సాధ్యమంటే
పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా అతడు ఎలా మార్చబడ్డాడంటే ధర్మశాస్త్ర విషయములో అతడు మృతుడుగా మార్చబడ్డాడు, చచ్చినవాడుగా మార్చబడ్డాడు. ధర్మశాస్త్ర సంబంధమైన అనుభవాలలో అతడు చచ్చినవాడుగా మార్చబడ్డాడు. ఈ రాత్రికాల సమయంలో అదే అభిషేకం నీలో ఉంది. అదే అభిషేకం నీలో ఉంది. అదే అభిషేకాన్ని నువ్వు పొందుకున్నావు. అదే అభిషేకం నీలో కూడా ఉంది. ఆ అభిషేకం నేను ఎలా చేయాలనుకుంటుందంటే, ఎలా మార్చాలనుకుంటుందంటే, ఎలా నడిపించాలనుకుంటుందంటే, ధర్మశాస్త్ర సంబంధమైన విషయాల్లో చచ్చిన వ్యక్తిగా నిన్ను మార్చేదే అభిషేకం. ఇప్పుడు ఈ జీవితానికి నిన్ను నీవు అప్పగించుకుంటే నువ్వు ఎలా మార్చబడతావంటే, క్రీస్తు నీయందు నివసించే, క్రీస్తు నీయందు నివసించే ఒక నివాస స్థలముగా నువ్వు మార్చబడతావు. ఒక నివాస స్థలంగా మార్చబడతావు. ఎప్పుడు? ధర్మశాస్త్ర విషయములో నువ్వు మృతుడుగా మార్చబడాలి. ధర్మశాస్త్రం అంటే ఏమిటి? ధర్మశాస్త్రం కోసం చాలా విషయాలు రాయబడ్డాయి. ఒక్క విషయాన్ని ఈ రాత్రికాల సమయంలో మీకు గుర్తు చేస్తాను. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం. రోమిలికి రాసిన పత్రిక 7వ అధ్యాయం 6వ వాక్యం. ఇప్పుడైతే అందరూ మీ పరిశుద్ధ గ్రంథాలు తీయండి. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో, దేని చేత నిర్బంధించబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన, అదుగో ధర్మశాస్త్ర విషయములో మనము మృతి పొందితిము గనుక, విడిపించబడితిము గనుక, చనిపోయాము గనుక అక్షరానుసారమైన స్థితి నుండి స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఇప్పుడు తల్ల పైకెత్తి వినండి. ఆత్మ మూలంగా మీరు దేవుడు నివసించు నివాస స్థలముగా ఉండుటకు మీరు కట్టబడుచు ఉన్నారు. ఆత్మ ద్వారా, అభిషేకం ద్వారా మనం ఎలా మార్చబడాలంటే, దేవుడు నివసించు ఆలయముగా, దేవుడు నివసించు ఒక నివాస స్థలంగా మార్చబడాలి. పౌలు అంటున్నాడు, యేసు నాయందు జీవించడానికి, 1 నేను ధర్మశాస్త్రంలో మృతుడనైతిని, 2 నేను సిలువ వేయబడితిని. ధర్మశాస్త్రం అనగా అక్షరానుసారమైన స్థితి. అక్షరం. చాలామంది వాక్యాన్ని ఎలా గమనిస్తున్నారంటే అక్షరంగానే చూస్తున్నారు. 3,000 మంది నీటి బాప్తీసం పొందారు. 3,000 మంది నీటి బాప్తీసం పొందారు, నేను పొందాలి. మా అమ్మగారు నీటి బాప్తీసం పొందారు, నేను పొందాలి. మా నాన్నగారు నీటి బాప్తీసం పొందారు, నేను పొందాలి. మేము వెళ్తున్న దేవుని సన్నిధిలో అందరూ నీటి బాప్తీసం పొందారు, నేను పొందాలి. సమాజం అంతా అక్కడ ఆగిపోతుంది. నీటి బాప్తీసం పొందడం ఒక్కటి మాత్రమే కాదు, నీటి బాప్తీసం పొందిన ప్రతి ఒక్కరూ కూడా నీటి బాప్తీస్మము దానికి తగిన జీవితం. నీటి బాప్తీస్మము యేసు పొంది తగిన జీవితం చేశాడు. నీటి బాప్తీసం పొంది నీతి యావత్తును యేసు తన దేహంలో జరిగించాడు.
అక్షరం ఏంటో తెలుసా? నేను నీటి బాప్తీసం పొందాను, ఇది అక్షరమే. ఆత్మానుసారమైన స్థితి అంటే నేను నీటి బాప్తీసం పొందాను, ఈ నీటి బాప్తీసం ద్వారా ఒక శక్తి నాకు అనుగ్రహించబడ్డది. ఇక పాపము చెయ్యని జీవితం, ఇక పాపము చెయ్యని జీవితం. నీటి బాప్తీసం పొందాను. నీటి బాప్తీసం పొందిన తర్వాత నాకు అనుగ్రహించబడుతున్న ప్రతి పరసంబంధమైన ఆశీర్వాదాలు: 1 అపోస్తుల బోధ, 2 అపోస్తుల సహవాసం, 3 రొట్టె విరుచుట, 4 ఎడ తెగక ప్రార్థన చేసే సహవాసంలో నేను నిలిచి ఉన్నాను. దీనిని ఆత్మానుసారమైన స్థితి. అక్షరానుసారమైన స్థితి వేరు, ఆత్మానుసారమైన స్థితి వేరు. నీటి బాప్తీసానికి ఎందుకు దేవుడు పిలిచాడు? ఏ జీవితం చేయడానికి పిలిచాడు? ఏ జీవితం చేయాలి? ఏ జీవితంలో ఉండాలి? ఏ అనుభవాల్లో ఉండాలి? ఏ ప్రతిష్టతలో ఉండాలి? ఏ సమర్పణలో ఉండాలి? నీటి బాప్తీసం పొందిన మనము ఎదరికి సాగిపోతూ ఉండాలి. అది ఆత్మానుసారమైన స్థితి. చాలామందికి దేవుని యొక్క లేఖనాలు ఎలాగ అర్థమవుతాయంటే అక్షరంగానే అర్థమవుతాయి. మేమండి ప్రతి ఆదివారం నాడు దేవుని సన్నిధికి వెళ్తున్నాం, ప్రతి బైబిల్ స్టడీకి వెళ్తున్నాం, ప్రతి సువార్త కూటానికి వెళ్తున్నాం, ప్రతి శుద్ధీకరణ కూటాలకి వెళ్తున్నాం, బల్లారాధన పరిచర్యకి వెళ్తున్నాం. అందరూ అక్కడ ఆగిపోతున్నారు. లేఖనం ఏం చెప్తుందంటే దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. దేవుని మందిరానికి పోతున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. అక్షరానుసారమైన స్థితి ఉంది, ఆత్మానుసారమైన స్థితి ఉంది. ఆత్మానుసారమైన స్థితి ఏంటో తెలుసా? దేవుని మందిరమునకు వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలాగుండాలంటే దేవుని నామ మహిమార్థమై ఉండాలి. ఇది ఆత్మానుసారమైన స్థితి. దేవుని సన్నిధికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే అనేకులు నీ ప్రవర్తనను చూస్తున్న వారు దేవుని మహిమపరచాలి, దేవుని ఘనపరచాలి, దేవుని నామము యందు ఆనందించాలి. ఆ విధంగా నీ ప్రవర్తన ఉండాలి. మందిరమునకు పోతున్నప్పుడు నీ ప్రవర్తన ఎలా ఉండాలి? జాగ్రత్తగా ఉండాలి. రూతు ప్రవర్తన ఎలాగుందో తెలుసండి? మునుపటి ప్రవర్తన కన్నా నేటి ప్రవర్తన మరీ ఎక్కువైంది. మునుపటి క్రియల కన్నా నేటి క్రియలు మరీ ఎక్కువైంది. నేటి సత్ప్రవర్తన మరీ ఘనంగా ఉంది. మందిరానికి వెళ్ళడం అన్నది అక్షరమే. మందిరానికి వెళ్తున్న మనం ఉపదేశానికి లోబడుట ఆత్మానుసారమైన స్థితి. మాదిరి చూపించుట ఆత్మానుసారమైన స్థితి. దేవుని సన్నిధిలో బహుగా ఆనందించుట ఆత్మానుసారమైన స్థితి. దేవుని సన్నిధికి వెళ్ళిన మనం పరిశుద్ధతను పొందుకొని పరిశుద్ధతలో మండించబడుట ఆత్మానుసారమైన స్థితి. పౌలు అంటున్నాడు, ధర్మశాస్త్రంలో నేను చచ్చిన వాడిని. ఒకప్పుడు అతనికి ధర్మశాస్త్రం అక్షరమే అర్థమయ్యేది. ఇప్పుడు అతడు అంటున్నాడు, ఇదిగో అక్షర సంబంధమైన జీవితంలో, ప్రాచీనమైన జీవితంలో నేను మృతుడుగా మార్చబడ్డాను. ఇప్పుడు నేను ఎలా మార్చబడ్డానంటే, ఇదిగో యేసే నా యందు జీవించే జీవితములకు నేను మార్చబడ్డాను. ఇప్పుడు నన్ను చూడండి, నా యందు యేసు జీవించుచున్నాడు. ధర్మశాస్త్రములో ఒక వ్యక్తి మృతుడుగా మార్చబడాలి. ధర్మశాస్త్రములో ఏముందంటే కంటికి కన్ను, పంటికి పన్ను ఉంది, కక్షలు ఉన్నాయి, పగలు ఉన్నాయి, దెబ్బకు దెబ్బ తీయడం ఉంది. ఇప్పుడు ఆ విషయంలో నేను ఎలా మార్చబడ్డానంటే చచ్చిన వాడిగా మార్చబడ్డాను, మృతుడుగా మార్చబడ్డాను, చనిపోయిన వ్యక్తిగా నేను మార్చబడ్డాను.
దేవుని యొక్క అభిషేకంతో నింపబడిన నీవు, దేవుని ఆత్మను పొందుకున్న నీవు, అభిషేకం నీలోనికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన విషయంలో నువ్వు చచ్చిన వాడుగా మార్చబడితే క్రీస్తు నీలో నివసించే ఒక నివాస స్థలముగా నువ్వు మార్చబడతావు. అందుకే ఆత్మదేవుడు నీలోనికి వచ్చాడు. నీలోనికి ఎందుకు వచ్చాడంటే ఆయన నిన్ను దేవుడు నివసించే ఒక నివాస స్థలముగా నిన్ను కట్టడానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. యెషయా పుస్తకం 2వ అనుభవం 57వ అధ్యాయం 15వ వాక్యం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన వాడు ఇలాగ సెలవిచ్చుచు ఉన్నాడు. నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములో నివసించువాడు. అయినను చాలండి. ఎక్కడ నివసిస్తున్నాడంటే దేవుడు మహోన్నతమైన పరిశుద్ధమైన స్థలములో ఆయన నివసించువాడు. ఇప్పుడు ఆత్మదేవుడు నీలోనికి ఎందుకు వచ్చాడో తెలుసా? నీ నడినెత్తు మొదలుకొని అరికాలు వరకు మహోన్నతమైన పరిశుద్ధతతో నింపి దేవుడు నీలో నివసించే అటువంటి నివాస స్థలముగా నిన్ను మార్చడానికే నీలోనికి వచ్చాడు. ఇప్పుడు నీలోనికి వచ్చిన ఆత్మదేవుడు నిన్ను అడుగుతున్నాడు, నిన్ను మహోన్నతమైన పరిశుద్ధతలో నడిపించాలని ఇష్టపడుతున్నాను, నిన్ను మహోన్నతమైన పరిశుద్ధతలో నిలబెట్టాలని ఇష్టపడుతున్నాను, నిన్ను మహోన్నతమైన పరిశుద్ధతలో మన్నించాలని ఇష్టపడుతున్నాను. నీ కోర్కులు పరిశుద్ధమైన కోర్కులుగా మార్చడానికి, నీ తలంపులను పరిశుద్ధమైన తలంపులుగా మార్చడానికి, నీ నడతను పరిశుద్ధమైన నడతగా మార్చడానికి, నీ క్రియలను పరిశుద్ధమైన క్రియలుగా మార్చడానికి, నీ ప్రాణాత్మ దేహములలో క్రీస్తు కోరుకున్న పరిశుద్ధత చేత నింపి దేవుడు నివసించే నివాస స్థలముగా నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నా. మరి ఆత్మదేవుడు నీలోనికి వచ్చి నిన్ను పరిశుద్ధపరచాలని ఇష్టపడుతున్నాడు. ఎలా పరిశుద్ధపరచాలని ఇష్టపడుతున్నాడంటే నీ పెదవులకు పరిశుద్ధాత్మ నిప్పు కణములను తగిలించి నీ మాటలను పరిశుద్ధపరచడానికి, అపవిత్రమైన పెదవులను పరిశుద్ధపరచడానికి, నీ మాటలను పరిశుద్ధపరచడానికి, నీ ప్రవర్తనను పరిశుద్ధపరచడానికి, నీ నడతను పరిశుద్ధపరచడానికి అభిషేకానికి నువ్వు అవకాశం ఇవ్వగలిగితే, అభిషేకానికి నువ్వు లోబడగలిగితే, అభిషేకము ఏ విధంగా నిన్ను పరిశుద్ధపరుస్తుందో ఆ పరిశుద్ధతకు మనస్ఫూర్తిగా నువ్వు అప్పగించుకోగలిగితే అపవిత్రత నిన్ను ఓడించడం అన్నది జరగదు. కారణం ఏంటంటే, చిన్నపిల్లలారా, మీలో ఉన్నవాడు ఎవరో తెలుసా? పరిశుద్ధతలో బహుశక్తిమంతుడు పరిశుద్ధాత్ముడు. పరిశుద్ధతలో పవిత్రతలో బహుశక్తిమంతుడు. ఈ లోకములో ఎన్ని అపవిత్ర కార్యాలు ఉన్నాయో, ఎన్ని అపవిత్రమైన అనుభవాలు ఉన్నాయో, ఎన్ని అపవిత్రమైన కార్యాలు ఉన్నాయో,
వాటిని జయించే శక్తి, వాటిని ఓడించే శక్తి, అవి మిమ్మల్ని జయించకుండా మీలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నిలబెట్టుట పరిశుద్ధాత్మ దేవునికి అది సాధ్యమై ఉంది. ఈ కడవరి దినాలలో నువ్వు ఎలా మార్చబడాలంటే మహోన్నతమైన పరిశుద్ధత చేత నీ ప్రాణాత్మ దేహములు మన్నించబడే అనుభవంలో నువ్వు నిలబడాలి. అందుకే అభిషేకం పరలోకములో నుండి నీలోనికి వచ్చింది, నీలోనికి వచ్చింది. నువ్వు పరిశుద్ధతలో ఉండుటే దేవుడు కోరుకుంటున్నాడు, ఆ కార్యం జరిగిస్తున్నాడు. ఆ కార్యాన్ని నీలో జరిగించి మహోన్నతమైన పరిశుద్ధతలో నువ్వు మన్నించబడే వ్యక్తిగా మార్చబడి దేవుడు నివసించే నివాస స్థలముగా నువ్వు మార్చబడాలన్నదే ఆయన ఆలోచన అయి ఉంది. అందుకే అభిషేకం మేడగదిలో పేతురులోనికి దిగి వచ్చింది, యోహానులోనికి దిగి వచ్చింది, ఆంద్రేయులోనికి దిగి వచ్చింది, తోమాలోనికి దిగి వచ్చింది. ఎంతమంది కూడుకున్నారో వారందరిలోనికి అభిషేకం ఎందుకు వచ్చిందంటే ఒక పరిశుద్ధమైన దేవుడు నివసించే ఒక నివాస స్థలముగా వారు మార్చబడడానికే అభిషేకం వారిలోనికి వచ్చింది. ఎందుకు నీలోనికి అభిషేకం వచ్చిందో నువ్వు గుర్తెరగాలి. అభిషేకం నీలోనికి వచ్చి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు నీ మాటల్లో కావచ్చు, క్రియలలో కావచ్చు, ప్రవర్తనలో కావచ్చు, నడతలో కావచ్చు, అంతరంగంలో కావచ్చు, దేహంలో ఒక పవిత్రమైన జీవితంతో నిన్ను నింపి ఆ పవిత్రతో నిలబెట్టేదే అభిషేకం అయ్యింది. తెస్సలోనికలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వాక్యం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను. చాలండి. ఇప్పుడు వారిని ఎలా మార్చింది ఆత్మదేవుడు? సహోదరులారా, ఆత్మ మిమ్మల్ని పరిశుద్ధపరుచుట వలన. ఇప్పుడు ఆత్మ ద్వారా తెస్సలోనికలో ఉన్న ప్రజలు ఎలా మార్చబడ్డారు? పవిత్రులుగా మార్చబడ్డారు. వారి మాటలు పవిత్రమే, వారి చూపులు పవిత్రమే, వారి క్రియలు పవిత్రమే, వారి తలంపులు పవిత్రమే, వారి అంతరంగం పవిత్రమే, వారి ప్రాణం పవిత్రమే, వారి శరీరం పవిత్రమే. ఇప్పుడు వారిని ఎవరు మార్చారు? ఏ శరీరయు మార్చలేదు. వారిని ఎవరు మార్చారు? భూమి మీద ఉన్న మనుషులు మార్చలేదు. వారిని ఎవరు మార్చారు? భూమి మీద ఉన్న జంతువులు మార్చలేదు. వారిని ఎవరు మార్చారు? వారిలోనికి వచ్చిన పరిశుద్ధాత్మ దేవుడు తెస్సలోనికలో ఉన్న ప్రజలను ఎలా మార్చాడంటే, ఆత్మదేవుడు మీలోనికి వచ్చి ఒక పనిని ప్రారంభించాడు. ఎలాగ ప్రారంభించాడంటే, మీరు పవిత్రులుగా నిలిచి ఉండడానికి, పవిత్రతలో నిలబడడానికి, పవిత్రమైన జీవితం చేయడానికి ఆయన మీలోనికి వచ్చి పనిని ప్రారంభించినప్పుడు ఆ పనికి మీరు లోబడ్డారు. ఇప్పుడు వారు పవిత్రులుగా మార్చబడ్డారు. పేతురు రాసిన 2వ పత్రిక 1వ పత్రిక ప్రారంభం నుంచి చదవండి. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలని పరిశుద్ధత పొందిన వారే. చాలండి. భవిష్యత్ జ్ఞానమును బట్టి. భవిష్యత్ ఏంటండి? భవిష్యత్తులో నీ కొరకు దేవుడు ఎన్నో బహుమానాలు దాచి ఉంచాడు. నిశ్చయం ఇది. నీ కొరకు దేవుడు ఎన్నో మహిమ కలిగిన బహుమానాలు ఆయన తీసుకొని వస్తున్నాడు. ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై, ఆత్మ వలన, అభిషేకం వలన, పరిశుద్ధాత్మ దేవుని వల్ల వారు ఏం పొందుకున్నారంటే దేహములో ఒక పవిత్రమైన జీవితాన్ని పొందిన వారే. అభిషేకంతో నింపబడడం ఎంత ప్రాముఖ్యమో, వాక్శక్తిని పొందుకోవడం ఎంత ప్రాముఖ్యమో, అన్య భాషలు మాట్లాడడం ఎంత ప్రాముఖ్యమో,
ఆ తర్వాత మరొక కార్యం ఉంది. ఆ కార్యం ఏంటంటే నీవు దేవుడు నివసించే నివాస స్థలముగా మార్చబడడానికి, మహోన్నతుడైన దేవుడు నివసించడానికి మహోన్నతమైన పరిశుద్ధత చేత నిన్ను నింపే ఒక పనికి నువ్వు లోబడితే దేవుడు నివసించే నివాస స్థలముగా నీవు ఈ భూమి మీద జీవించగలవు. దేవునికి స్తోత్రం. మూడో కార్యం, యోహాను సువార్త 14వ అధ్యాయం 23వ వాక్యం. యేసు ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొనును. అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును. మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము. దేవునికి స్తోత్రం. మూల భాషలో, వాడుక భాషలో ఏముందంటే, నేను నా తండ్రి వాడి యొద్దకు వచ్చి వాడులో నివసించుము. ఎవరిలో? ఎవరైతే యేసయ్యను ప్రేమించువారుగా మార్చబడతారో, వాక్యాన్ని ప్రేమించువారుగా మార్చబడతారో, యేసయ్య నడిపింపును ప్రేమించేవారుగా మార్చబడతారో, యేసయ్య ఆజ్ఞలను ప్రేమించేవారుగా మార్చబడతారో, యేసు పరలోకములను తీసుకుని వచ్చిన ఉపదేశ క్రమమును ఎవరైతే ప్రేమించడం మొదలు పెడతారో, పేతురు, నన్ను నీవు ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నా. మరలా అడుగుతున్నాడు, పేతురు, నన్ను నువ్వు ప్రేమించుచున్నావా? ప్రేమించుచున్నాను. మూడో మారు కూడా అడుగుతున్నాడు, పేతురు, నువ్వు నన్ను ప్రేమించుచున్నావా? ప్రభువా, నీకు తెలుసు కదయ్యా, నా హృదయం తెలుసు, నా నోటికి మాట రాకమునిపే నీకు తెలుసు, సమస్తం ఎరిగిన దేవుడు అయ్యా. ఇక్కడ మనందరము కూడా యేసయ్యను ప్రేమిస్తున్నామో లేదో యేసుకు తెలుసు. డబ్బును ప్రేమిస్తున్నామా, యేసును ప్రేమిస్తున్నావో దేవునికి తెలుసు. మనుషుల్ని ప్రేమిస్తున్నామా, దేవుని ప్రేమిస్తున్నావా దేవునికి తెలుసు. పాపాన్ని ప్రేమిస్తున్నామా, పాపము చెయ్యని యేసయ్యను ప్రేమిస్తున్నామా దేవునికి తెలుసు. నిజంగా మనుషులను కాదు, దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే నువ్వు, నిజంగా డబ్బును కాదు దేవుణ్ణి ప్రేమించే వ్యక్తివైతే, నిజంగా పాపమును కాదు పాపమును జయించిన, పాపము చెయ్యన, పాపములో లేని యేసయ్యను ప్రేమించిన వ్యక్తివైతే, తండ్రి యేసయ్య నీ యొద్దకు వచ్చి నీలో నివాసం చేస్తున్నారు. నిజంగా నువ్వు దేవుని ప్రేమించే వ్యక్తివైతే కొన్ని అనుభవాలు నీలో దేవునికి కనబడాలి. అబ్రహాము తన కుమారుని ప్రేమించేవాడు కాదు, దేవుణ్ణి ప్రేమించేవాడు కనుక దేవుడు ఏదడిగినా సరే తన జీవితంలో, తన బ్రతుకులో, తన కుటుంబంలో ఏదడిగినా ఇచ్చే మనసు అబ్రహాములో ఉంది. అపోస్తుల్లో ఏముందంటే, దేవుడు ఏదడిగినా హృదయపూర్వకంగా, తృణప్రాయంగా దేవునికి ఇచ్చే మనసు ప్రతిష్ఠించబడ్డ అపోస్తుల్లో ఉంది. వారు దేవుణ్ణి ప్రేమించిన వారు. నీ జీవితంలో కూడా దేవుడు ఏదడిగినా ఇవ్వగలిగిన మనసు నీలో ఉంటే నువ్వు దేవుని ప్రేమించిన వ్యక్తివి. అప్పుడు తండ్రి యేసు నీ యొద్దకు వచ్చి నీలో నివసించే ఒక నివాస స్థలముగా నువ్వు ఉంటావు. అభిషేకము ద్వారా నువ్వు ఎలా మార్చబడాలంటే యేసయ్యను ప్రేమించే బిడ్డగా. అభిషేకము ద్వారా నువ్వు ఎలా మార్చబడాలంటే ఉపదేశమును ప్రేమించే బిడ్డగా. అభిషేకం ద్వారా నువ్వు ఎలా మార్చబడాలంటే యేసయ్య ఆజ్ఞలను ప్రేమించే బిడ్డగా. అభిషేకం ద్వారా నువ్వు ఎలా మార్చబడాలంటే దేవుణ్ణి అత్యధికముగా ప్రేమించే శక్తివంతమైన బిడ్డగా నువ్వు మార్చబడినప్పుడే నీలో ఎవరు నివసిస్తారంటే దేవుడు నివసిస్తాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు
దేవుడు నివసించే ఈ దేవాలయం కోసం, ఈ దేవుడు నివసించే ఆలయం కొరకు యేసుప్రభు అంటున్నాడు, ఈ ఆలయాన్ని పడగొట్టండి, 3 రోజుల్లో తిరిగి దాన్ని కడతాను. 3వ రోజు అనగా ఏంటో తెలుసా? యేసు ప్రభు మొట్టమొదటగా సిలువలో మరణించి పాతి పెట్టబడ్డాడు. 1వ రోజు అయింది, 2వ రోజు అయింది, 3వ రోజు ఏం జరిగిందంటే ఆయన పునరుద్ధానుడై, అనగా మరణమును ఓడించి, మరణమును సిగ్గుపరిచి, మరణముకున్న బలాన్ని విరిచివేసి 3వ దినాన్ని తిరిగి లేచాడు. ఇప్పుడు ఎప్పుడైతే మనం దేవుడు నివసించే ఆలయములుగా మార్చబడతామో, ఈ దేహం ఎలా మార్చబడుతుందంటే రూపాంతరపరచబడే, పునరుద్ధానపు బలముతో ఎగిరిపోయే, పునరుద్ధాను శక్తితో మధ్యాకాశంలో యేసును కలుసుకొని మహిమ కలిగిన దేహముగా మార్చబడుతుంది. అందునిమిత్తమే అభిషేకం మనలోనికి దిగి వచ్చింది. ఇట్టి అనుభవాల్లో జీవము కలిగిన దేవుడు మనందరినీ స్థిరపరచునుగాక. ఆమేన్, ఆమేన్. ముగింపు ప్రార్థన. కనికరం కలిగిన దేవా, దయగలిగిన మా యేసయ్యా, స్తోత్రాలు. ఏ యోగ్యత లేని మమ్మల్ని, ఏ అర్హత లేని మమ్మల్ని దేవా, మహిమ కలిగిన మీ రక్తము చేత, మీ ప్రాణ బలియాగము చేత మమ్మల్ని ఆకర్షించావయ్యా. లోకములోంచి మమ్మల్ని విడిపించావయ్యా. పాపములోంచి మమ్మల్ని విడిపించావయ్యా. అపరాధములో నుండి మమ్మల్ని విడిపించిన శక్తిమంతుడైన యేసయ్యా, మీ నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. దేవా, పరలోకమునకు ఆరోహణమవుతున్నప్పుడు మాతో సెలవిచ్చావయ్యా, పైనుండి అభిషేకమును పొందుకోమని, వాగ్దానపు ఆత్మను పొందుకోమని, పరిశుద్ధాత్మ అభిషేకము చేత నింపబడమని సెలవిచ్చిన ఉన్నతమైన మీ ఆలోచనల కొరకే స్తోత్రాలు. ఉన్నతమైన మహిమ కలిగిన మీ సంకల్పాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏ యోగ్యత లేని మమ్మల్ని, ఏ అర్హత లేని మమ్మల్ని మేడగదిలోనికి మమ్మల్ని సమకూర్చి అబ్బా తండ్రి అని ప్రార్థించే మనస్సును మాకు అనుగ్రహించు. అబ్బా తండ్రి అని మొరపెట్టుకునే మనస్సు మాకు అనుగ్రహించు. అయ్యా మా తండ్రి, మీ పాదములను ఆశ్రయించగా అబ్బా తండ్రి అభిషేకం కొరకు కనిపెట్టుకొనగా మమ్మల్ని అందరినీ అభిషేకముతో నింపినందుకు స్తోత్రాలు. వాక్శక్తినిచ్చినందుకు స్తోత్రాలు. అన్య భాషలో ధారాళంగా మాట్లాడడానికి కృపనిచ్చిన దేవా, మీకు స్తోత్రాలు దేవా. అయ్యా, అభిషేకం మాలోనికి వచ్చి, అభిషేకం మాలో నివసిస్తూ దేవుడు నివసించే నివాస స్థలముగా మా దేహములో మార్చడానికి ఆత్మదేవుడు ప్రయాసపడుతూ ఉండగా, ఆ ప్రయాసమును మేము ప్రేమించేవారిగా, ఆత్మదేవుడు మాలో ఉండి దేవుని నివాస స్థలములుగా మమ్మల్ని కట్టుచు ఉండగా, ఆ నడిపింపుకు సంపూర్ణంగా లోబడిన వారమై మహిమ కలిగిన శక్తిమంతుడా, ధర్మశాస్త్ర సంబంధమైన అనుభవాల్లో చచ్చిన వారంగా మార్చబడి, అక్షర సంబంధమైన అనుభవాలలో చచ్చిన వారంగా మార్చబడి, వాక్యపు అనుభవాల్లో నిలబడి వారంగా, ఆత్మ సంబంధమైన అనుభవాలకు అప్పగించుకున్న వారంగా, దేవుని నామము మహిమపరచబడే అనుభవాలకు అప్పగించుకున్న వారంగా మేమందరము స్థిరపరచబడిన వారమై, అయ్యా మా తండ్రి, మా ప్రభువా, మహోన్నతమైన పరిశుద్ధత స్థలములో నివసించేవాడు దేవా. అయ్యా, దశలోనికి ఉన్న ప్రజలలోనికి వెళ్ళి వాళ్ళను పరిశుద్ధపరిచావు. మాలోని కూడా వచ్చావయ్యా. మమ్మల్ని పరిశుద్ధపరచుచు ఉండగా ఆ పరిశుద్ధతను ప్రతి ఒక్కరూ ప్రేమించేవారుగా, ఆ అనుభవాలను ప్రేమించేవారుగా, ఆ అనుభవాలకు లోబడేవారుగా, ఆ అనుభవాలకు అప్పగించుకున్నవారుగా, ఆ అనుభవాలకు తమ్మును తాము అప్పగించుకున్న వారే పరిశుద్ధతలో మండించబడుతూ దేవా, మీరు మా యందు నివసించే నివాస స్థలముగా మేము మార్చబడిన వారమై, మహిమ కలిగిన యేసయ్యా, మిమ్మల్ని అత్యధికంగా ప్రేమించడం వల్ల, మీ మాటను ప్రేమించడం వల్ల, మీ ఆజ్ఞను ప్రేమించడం వల్ల, మీ నోట నుండి వచ్చిన ఉపదేశ క్రమమును ప్రేమించుట వలన మీరు మా యొద్దకు వచ్చి
మా యందు నివాసము ఉంటారని సెలవిచ్చిన దైవమా స్తోత్రాలు. నిశ్చయముగా దేవుణ్ణి ప్రేమించే మనసు ప్రతి ఒక్కరిలో అభిషేకము ద్వారా ఏలుబడి చెయ్యునుగాక. యేసు మాటను ప్రేమించే అనుభవాలు అభిషేకము ద్వారా ప్రతి ఒక్కరిలో ఏలుబడి చెయ్యునుగాక. అభిషేకము ద్వారా ప్రాణాత్మ దేహంలో పవిత్రత మన్నించబడుతున్న అనుభవాల్లో స్థిరపరచబడుదురుగాక. అయ్యా మా తండ్రి, ఒక దినం మీరు వచ్చినప్పుడు ఈ నివాస స్థలము రూపాంతరపరచబడి మీ వద్దకు చేరుకుని వారిగా స్థిరపరచండి. ఈ వాక్యమును వినిచున్న ప్రతి బిడ్డను ఆశీర్వదించండి దేవా. నిశ్చయముగా దేవుని యొక్క కాపుదల మీకు ఉండును గాక. దేవుని కనికరం మీకు తోడుగా ఉండును గాక. దేవుని అభిషేకం ఇంకను ఘనమైన కార్యాలు మీ జీవితాలలో, మీ కుటుంబాల్లో, మీ బ్రతుకులలో, మీ ప్రాణాత్మ దేహంలో ఆత్మ దేవుడు జరిగించునుగాక. ప్రభువా, మీకే మహిమ చెల్లిస్తూ యేసయ్య శక్తి కలిగిన నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఈ భూమి మీద ఉన్న సకల పరిశుద్ధులకును, ఈ కోటంలో పాలు పంపులు పొందిన ప్రతి బిడ్డకు తోడయుండి నిత్య రాజ్యమునకు సిద్ధపరచునుగాక. ఆమేన్. ఆమేన్. ఈ ఘనమైన సమయాన్ని మనకు అనుగ్రహించి మనతో మాట్లాడిన తండ్రి, కుమారు, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి అందరము స్తోత్రించదుము. స్తోత్ర్యాం 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 స్తోత్ర. హల్లెలూయా.